ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి రంగం సిద్ధమైంది. సైలెన్స్ పీరియడ్ అమల్లోకి వచ్చింది. ఈరోజు 5 గంటల నుంచి వైన్ షాపులన్నీ కూడా ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో క్లోజ్ చేయడం జరిగింది. నిషేధాజ్ఞలు అమల్లోకి వచ్చాయి. 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టుగా పోలీస్ అధికారులు ప్రకటించడం జరిగింది. ఏ నలుగురి కంటే ఎక్కువగా గుమిగూడి ఉండడానికి లేదు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వయలేషన్ చేసినటువంటి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇటు ఎన్నికలకు సంబంధించిన అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయినప్పటికీ మొదటి దశ ఈ నెల 11, రెండవ దశకు సంబంధించి ఈ నెల 14 ఎన్నికలు జరిగాయి. మూడవ దశలో 17వ తేదీన ఎన్నికలు నిర్వహించడానికి రంగం సిద్ధమైంది. వీణవంక కరీంనగర్ జిల్లాకు వచ్చేసరికి వీణవంక, హుజరాబాద్, జమ్మికుంట తదితర ప్రాంతాలకు సంబంధించిన ఎన్నికలు నిర్వహిస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా, జగిత్యాల జిల్లా, అలాగే పెద్దపల్లి జిల్లాలకు సంబంధించి సైతం ఎన్నికల నిర్వహణకి ఆయా జిల్లాల అధికారులు అన్ని రకాల కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. డిస్ట్రిబ్యూట్ సెంటర్లు బ్యాలెట్ బాక్స్లను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. బ్యాలెట్ పేపర్లు ఇప్పటికే ఉద్యోగులకి డ్యూటీ అలాట్ చేయడం జరిగింది. వివిధ పోలింగ్ స్టేషన్లకు తరలి వెళ్ళడానికి రంగం సిద్ధమైనటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ 2 దశల్లో జరిగినటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మూడవ దశలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇటు రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైనటువంటి సమన్వయంతో ముందుకెళ్తున్నట్టుగా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ దశలో సైతం తాము పాగా వేయాలి, తమ పార్టీకి సంబంధించినటువంటి బలపరుస్తున్న అభ్యర్థులు అత్యధిక స్థానాలు గెలుచుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఆ పార్టీ ముఖ్య నాయకులు రంగంలోకి దిగారు. ఎలాగైనా సరే మన అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పి పావులు కలుపుతున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఎలా ఉండబోతుంది. మూడవ దశలో దీనికి సంబంధించి అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.